రాష్ట్రం అధోగతి పాలైపోయింది అనేసి మీరు చెప్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి, ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఏంటి అనేది మీ ప్రశ్న. మీకు నేను స్ట్రైట్గా అడుగుతున్నటువంటి ప్రశ్న. ఒకసారి పీసీఆర్ అదే ఆ డాక్యుమెంట్ ఒకసారి ప్లే చేయండి. ఇందాక మనకు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు అడిగినట్టు మీరు విశాఖలో ఋషికొండకి సంబంధించినటువంటి భవనాలు ఎందుకు నిర్మించాల్సి వచ్చింది, ఆ డాక్యుమెంట్ చూడండి. ఇది నేను ఇచ్చింది కాదు, ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చినటువంటి డాక్యుమెంట్ ఇది. సో ఇక్కడ చూస్తే మనం ఆ ఋషికొండకు సంబంధించినటువంటి భవనాన్ని చూస్తే దాదాపు 451 కోట్ల 67 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. దీనికోసం మొత్తం 13,542 చదరపు మీటర్లు బిల్టప్ ఏరియా, 13,542 చదరపు మీటర్లు. ఒక చదరపు మీటర్ వచ్చేసి 10.764 చదరపు అడుగులు. అంటే 13,542 చదరపు మీటర్లు ఇంటూ 10.764 చదరపు అడుగులు కలిపితే మొత్తం 1,45,748 చదరపు అడుగులు వస్తాయి. దీన్ని మొత్తం విస్తీర్ణంతో మొత్తం ఖర్చు 451 కోట్ల 67 లక్షలతో మనం కానీ డివైడెడ్ బై చేస్తే 30,990 రూపాయలు ఒక చదరపు అడుగుకు అవుతున్నటువంటి ఖర్చు. ఇది నేను చెప్పట్లేదు, ఆమ్రపాలి ఐఏఎస్ ఆఫీసరు ఆమె ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఉన్నటువంటి మొత్తం. దీనికోసం ఏమేమి నిర్మించారు అనేటటువంటి అంశాలు కూడా మీరు అందులో చూడొచ్చు, మొత్తం ఎంతంత నిర్మించారు అనేసి. మరి ఆ రోజుల్లో అధోగతి పాలు కాలేదా? అంటే ఒక భవన నిర్మాణం కోసం మీరు అన్ని కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వినియోగించారు. ఇప్పుడు నేను చెప్తున్న దాంట్లో మీకు ఫర్నిచర్ లేదు, తర్వాత ఇందాక మన పెద్దిరెడ్డి రవికిరణ్ గారు చెప్పినటువంటి ఆ విలాసవంతమైనటువంటి వస్తువులు లేవు. ఇది కేవలం బిల్టప్కి సంబంధించినటువంటి అంటే నిర్మాణానికి వినియోగించినటువంటి నిధులు మాత్రమే. మరి ఆ రోజు అధోగతి కాలేదా రాష్ట్రం? మరి ఈ రోజు మాత్రమే అలాంటి పరిస్థితి ఉందా? రాజధాని నిర్మిస్తే రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. ఇప్పుడు ఋషికొండ ద్వారా ఎవరికి ఆదాయం వస్తుంది? ఈ రోజుకి కూడా నెలకు 25 లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది. దానికి ఈ రోజుకి కూడా 25 లక్షలు దానికోసం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దాన్ని ఎందుకు పనికి రాకుండా? మరి దీనికి మీ దగ్గర ఆన్సర్ ఉందా? అసలు ఇప్పుడు మీరు దాంట్లో ఫర్నిచర్ లేదు, అది లేదు, ఇది లేదు అంటున్నారు. వీళ్ళందరూ పోయి అక్కడ ఫర్నిచర్ ఇది ఇంత కాస్ట్ ఉంది, ఇది బెడ్రూమ్లు ఎంత ఉంది, బాత్రూమ్లు ఎంత ఉంది అని చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళు అన్ని చూపించిన సందర్భాలు ఉన్నాయి. సరే, అది పక్కన పెడితే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రానికి ఎవరైనా ఒక ప్రధానమంత్రి కానీ